మరో ఉత్తరాన్ని చూద్దాము. మన్యు సూక్తం ఆంజనేయునికి సంబంధించిందా అని రాజుగారు అడుగుతున్నారు లింగంపల్లి నుంచి. ప్రాచీన ఆలయాలు అంటే ఒక 500 ఏళ్ళ నాటి చూసుకుంటే వినాయకుడికి దేవాలయం కనిపించదు, లేకపోతే హనుమంతుడికి విడిగా కనిపించదు. అవన్నీ కూడా ప్రధాన దైవాలకు ఉపాలయాలుగా ఉంటాయి. అదే పద్ధతి లోపల ఎప్పుడిది ఆరాధనా విధానం వచ్చిందో ఈ ఆరాధనా విధానాన్ని కూడా పాంచరాత్రము అలా పద్ధతిలో మార్చడం కోసమని కొన్ని కొత్త విధానాలు పెద్దలు మొదలుపెట్టారు. ఎలాగా హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు గనక మన్యు సూక్తం అన్నది శివ సంబంధమైంది గనక దీంతో కలపడం అన్నది. వేదంలో ఉన్న మంత్రాలను చాలా సందర్భాల్లో ఇలాగా మార్చుకుంటూ వచ్చి చేశారు. చివరికి ఏ స్థితి అయిందంటే రుద్రాధ్యాయం ఉంది, అది వైష్ణవ దేవాలయంలో చదవరు. మరి వేదంలో భాగమే కదా అంటే కొన్ని కారణాల చేత కొన్ని ఆ పేరు పడిపోయాయి. అంచేత ఈయన రుద్రాంశ సంభూతుడు, అంచేత మన్యు సూక్త పారాయణ చేసినట్టయితే స్వామిని ఆరాధించినట్టు. ఇలాంటి వాటి వల్ల కొన్ని తమాషాగా ఏర్పడ్డాయి తప్ప అంతకంటే మన్యు సూక్తం అన్నది కేవలము హనుమంతునికి సంబంధించింది కాదు, అది రుద్రునికి సంబంధించింది. మన్యు దేవత, మన్యు అంటే కోపం కదా, ఆ దేవతకి సంబంధించిన సూక్తము రుద్ర సూక్తానికి సంబంధించినది. తరువాతి కాలాల్లో మనకి నచ్చిన వాళ్ళని దేవుళ్ళిగా పెట్టుకుని వాళ్ళకు కూడా పంచసూక్తాలతో అభిషేకం చేస్తున్నాం. మనం పంచసూక్తాలతో అభిషేకం ఎవరికి ఉంది? వేరే దేవతలకు ఉంది. మరి ఇక్కడ వీళ్ళు దేవతలు మనకి పురాణాల్లో లేరే. అలాగే రకరకాల మార్పుల వల్ల అంటే ఏమైంది? ఒక తోడ చెప్పింది ఆగమ సాంకర్యం న కుర్వీత, ఆగమముల లోపల సాంకర్యం చెయ్యకండి శాస్త్రం. కానీ భక్తి ప్రధానంగా ఏర్పడింది కనుక పరాశర సమేత ఇలాంటివి దగ్గర పెట్టుకుని హనుమంతుడికి మన్యు సూక్తంతో ఆరాధన చెయ్యండి అని చెప్పారు. మరి పల్లెటూళ్ళల్లో తెలియదు వాళ్ళకి. మరి హనుమంతుడు రోడ్డు పక్కన రాతి మీద ఉంటుంది, ఫలితాలు వస్తున్నాయే అంటే భక్తి విశ్వాసం ప్రధానం. అది వదిలిపెట్టి మనం వేరే దాంట్లో ఉన్నాం. అంచేత ఇది దీనికి సమాధానం.